అయ్యా ముహూర్తం దాడిపోతోంది, రండి హోమం మొదలు పెడదాం. అయ్యగారు రాకుండా ఏనాడు హోమం మొదలు పెట్టామని ఏమంటున్నారు? అయ్యగారు కొడుకున్నారుగా, ఆయన్ని చేయమనండి. ఇప్పుడు జాతర పనులన్నీ ఆయనే చూసుకుంటున్నారుగా. అయ్యగారి తర్వాత ఆయనే కదా. హోమం ఆయనతో ప్రారంభించండి. మీరొచ్చి కూర్చోండి అల్లుడు. ఇందులో ఎవరికైనా అభ్యంతరం ఉంటే చెప్పండి. మేము ఏనాడు ఇద్దరిని వేరువేరుగా చూసాం. అయ్యగారి స్థానంలో ఉండి చంద్రబాబు గారినే మొదలు పెట్టమని చెప్పండి. ఏం అల్లుడు గారు చెప్పింది కరెక్టే కదా? కరెక్ట్ గానే చెప్పారు. మీరు హోమాన్ని ప్రారంభించండి. అలాగే. పూజారి గారు ఆ ఆయుధాన్ని ఇచ్చి ఏటుగడికి పంపించండి. ధైర్యంగా వెళ్ళు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నాంగ ఆన్ ది వేలో ఉండాం. అన్న నా పక్కనే ఉండాడు. అన్నా రామనాథపురం నుంచి మనుషులు వచ్చేసారన్నా. మహాదేవాయ ధీమహే తన్నో రుద్రం ప్రచోదయాత్. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. భారతీయుడు ఇప్పుడే వచ్చేస్తారు. ఏయ్, గజాకి ఫోన్ చేసి వాడి ఇక్కడి నుంచి బయలుదేరిపోయాడని చెప్పు. వండి నంబర్ ని వాట్సాప్ లో అనుపు. డేయ్ పొంగడా, వీడా? వేండా 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 వాయు ముట్రా. పొంగడా పొంగ పొంగ కీழ పోడరా. బాబు మీరా? తప్పుగా అనుకోకండి, మీరని తెలియకుండా వచ్చినాను. తప్పుగా అనుకోకండి, క్షమించండి. మీరేదో ఫారెన్ వెళ్ళిపోయారని చెప్పారు, కానీ తిరిగి వచ్చినట్టు ఎవరు చెప్పలేదు. ఆ రోజు మీరు కొట్టిన దెబ్బకి నేను స్టేట్ వదిలి వెళ్ళిపోయాను, మర్చిపోను కదా. ఆ తర్వాత పేరు మార్చేశాను, ఊరు మార్చేశాను, స్టైల్ కూడా కొంచెం మార్చాను, కానీ వృత్తిని మాత్రం మార్చలేదు. కడపలో ఎవరినో లేపేయాలని చెప్పారు. నేను అప్పుడు కూడా అడిగాను, మీరున్నారా, మీరు ఇన్వాల్వ్ అని. కరెక్ట్ విసారిక. అప్పుడు కూడా ఎవరో గోపి అని పేరు చెప్పారు, అందుకే వచ్చాను. క్షమించండి. అన్న ఫోన్ కూడా ఒక్క నిమిషం. థ్యాంక్స్. హలో అన్నే పక్కన నెరంగిట దూకిరవా. వేండ ఆ పిల్లని నేను చేంజ్ చేసుకోలేదుగా. ఏంటనే சொல்ற? ఈ కడప జిల్లా చుట్టుపక్కలంతా వాళ్ళు పెట్టేదే చట్టం, వాళ్ళు చెప్పేదే న్యాయం. அவங்க மீறி யாரும் எதுவும் చేయలేం, సరేనా? వదిలే. హే ఆగాగాగు. ఓ పంచి, ఆ పిల్లాడిని సేఫ్ గా గుడి వరకు తీసుకెళ్లి విట్టాడు. అంతవరకు మన పసంగని వాడు పాదుగాపుగా ఉండమను, ఓకే? సరే అన్న.
పంపిస్తున్నారు భద్రంగా తీసుకుపోయేదానికి వచ్చినాం. భయపడకండి, పదండి. ஒரு பையன் உள்ள நுழையக்கூடாது. భద్రంగా తీసుకురండి. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? అంటే ఎత్తుకొచ్చి మనకు అప్పగిస్తామని చెప్పారు కదా, ఇప్పుడు ఆడికే కాపలాగా వెళ్తున్నారు. మీరేం దిగులు పడకండి, మన కుర్రాళ్ళ ఆ పిల్లాడిని భద్రంగా తీసుకెళ్తారు. ఒకే ఒక సెల్ఫీ తీసుకుందాం. ఎన్నడా నీ ఎవరో పెరియాలంగా ఇవన్ బచ్చాగాడు, ఇవన్ కూడా సెల్ఫీ అడిగా ఇష్టం లే. సెల్ఫీ అంటే నీకు అంత చీప్ అయిపోయిందా? 6 మాసాలుగా నేను కాళ్ళు చేతులు పడిపోయి మూల కూర్చున్నానే, అది తమ్ముడు కొట్టిన దెబ్బకే. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఈయనే ఈ ఊరికి భాషాబాయిరా. తీసుకుందామా? బాబు మీద చెయ్యేసుకుంటే కొంచెం నవ్వినట్టుగా. உங்களை கையெடுத்து கும்பிடுறேன், சொன்னா கேளுங்க. இந்த கல்யாணம் ஆகாதுன்னா ஆகாது. எல்லா ஏற்பாடு பண்ணி கல்யாணம் வரைக்கும் வந்தாச்சு. இப்ப போய் இப்படி சொன்னா என்ன அர்த்தம்? காரணம் எல்லாம் கேட்காதீங்க, ஆனா இந்த கல்யாணம் நடக்காது. ஆமா, யா என் பொண்ணு முகத்தை பாரியா, அப்பாவி பிள்ளையா, அது முகத்தை பார்த்தாலும் சொல்லியா. நீ முட்டு சந்துக்கு கூப்பிட்டு பேசும்போதே நினைச்சேன், லவ் மேட்டர் தானே, மாமன் கொஞ்சம் ஷார்ப் ஆனாலு டக்குன்னு புடிச்சுக்குவேன். பேஸ்புக் ட்விட்டர்னு 1008 வச்சுக்கிட்டு இந்த காலத்துல லவ் பண்ணாத பொண்ணு தான் வேணும்னா எல்லாம்லைங்க கோணத்தை கட்டி பள்ளி பஞ்சாபத்தை பண்ணிட்டா. மாமன் கொஞ்சம் காமெடியானாலு, ரொம்ப காமெடி ஒண்ணுமே, லைஃப் லாங் நீ என்ஜாய் பண்ணலாம். கல்யாணத்துக்கு முன்னால நீ எப்படி இருந்து அதை பத்தி எனக்கு கவலையே இல்ல. கல்யாணத்துக்கு அப்புறம் மாமன் கூட கரெக்டா இருந்தா அதுவே போதும். இல்ல, கல்யாணத்துக்கு அப்புறமும் கண்டினியூ பண்ணுவேன். புரியல. உன்னை கட்டிக்கிறேன், அவரை வச்சுக்கிறேன். இன்சியலுக்கு எவன் தர போறது கன்ஃபியூஷன்லயே வாழ முடியும். போயா ஏ மாப்ள, டேய் ஏலே டேய் சொன்னா கேட்றா, இப்படி பொண்ணு கிடைக்காது. உன்னை கட்டிக்க சொன்னா கூட கட்டிக்குவேன், உன் பேத்தியை கட்டிக்க முடியாது. டேய் என் பொண்ணு சாவம்ல உன்னை சும்மா விடாதடா. என் பொண்ணு ஆடி போய் நிக்கதா பாருடா. బాలు అయ్యా, అయ్యా, నేను చెప్పానని చెప్పండి. చిన్నయ్య గారు, చిన్నయ్య గారు, పెద్దయ్య గారు మీ పేరు కలవరిస్తున్నారయ్యా. ఏంటి? అవునయ్యా. నానా, నానా, నేను బాలు వచ్చాను. నేను విన్నానయ్యా, బాలు అని పిలిచారు. నానా, నేను బాలు వచ్చాను. నానా, నానా, నానా. బావా, బాబు ఏమైంది? మావయ్య, నాన్నకి. బావా, అయ్యారా నానా, డాక్టర్ని పిలవండి. డాక్టర్ త్వరగా రండి. డాక్టర్ ఏమైందో చూడండి డాక్టర్. నానా, ಸಾಹೇಬ್ರೆ ಬಿ ಪಿ ಲೆವೆಲ್ ಲೋ ಆಗಿದೆ, ರಿಸ್ಕ್ ತಗೋಬೇಡ, వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి, బండి రెడీ చేయండి. నానా, నానా. ಏನಾಯ್ತು ಸಾಹೇಬ್ರೆ? అడ్డదారుల పోమని అడ్డదారుల పోనీరా. డాక్టర్ ఇప్పుడే వస్తాను, చూసుకోండి. ఎవరా అది? పెద్దయిన ఇంటి బండిలా ఉంది, అడ్డదావులు వస్తున్నారు. నీ అయ్యకి సీరియస్ గా ఉందా? త్వరగా పోవాలనా? గింజుకుంటున్నాడా? ఇదంతా నాకెలా తెలిసి అనుకుంటున్నావా? మొత్తం జాతరనే మీరు కెమెరాలు పెట్టి చూసేటప్పుడు నీ ఇంటిని చూడడం నాకు పెద్ద కష్టం ఏం కాదు. నీ నాన్న ప్రాణం నీకు ముఖ్యమైతే వాడి ప్రాణం నాకు ముఖ్యం. నాకు కావాల్సిన ప్రాణాన్ని అప్పగించి నీకు కావాల్సిన ప్రాణాన్ని తీసుకుపో. ఏంట్రా అంతలా ఆలోచిస్తున్నావు? నువ్వే మీ నాన్నని చంపేసేలా ఉన్నావే. నీకొక్కడేగా అబ్బా,
గారికి ఊపిరాడడం లేదు, బేగ హాస్పిటల్కి వెళ్ళాలి. ఓయ్ డాక్టర్, వాడితో చెప్పు అర్జెంట్ గా పోవాలని. నీ బాబు ప్రాణం కంటే నీకు వాడి ప్రాణం ముఖ్యమా? అయ్యగారి ప్రాణాలే ముఖ్యం, నేను వెళ్తా అన్నా. గోపి ఆగు. మా నాన్న ప్రాణము ఆయన ఇచ్చిన మాట వేరు వేరు కాదు, రెండు ఒకటే. మా నాన్న ఇచ్చిన మాటని నేను కాపాడతాను, ఆయన ప్రాణాన్ని ఆ వీరభద్రుడు కాపాడతాడు. ఏంటి వీరభద్రుడు కాపాడతాడా? నేను చూసాను అలా కాపాడతాడు. ఏయ్, ఏసేంట్రా